వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కూడా ఒక సేవా కార్యక్రమం అని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ సాలిపేట హిందూ స్పెషల్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఎన్ఎస్ఆర్ శాస్త్రి కీర్తిశేషులు రామచంద్రరావు జ్ఞాపకార్థం 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన షెడ్ను ముఖ్య అతిథులు ప్రారంభించారు. అనంతరం లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ లైన్ జెర్సీ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. షెడ్డు నిర్మాణానికి శాస్త్రి, రామచంద్రరావు కుమారులు మూర్తి, సీతారాం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అనంతరం సీతారాంను సన్మానించారు. కార్యక్రమంలో లయన్ ముంజులూరు విశ్వేశ్వరరావు, క్లబ్ అధ్యక్షులు సుశీల, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ప్రతి ఒక్కరికి ఈరోజు భోజనం పెడుతున్నాం. ఎట్ ది టైం వాళ్ళకి షెల్టర్ కూడా ఇస్తున్నాం. ఎట్ ది టైం వాళ్ళకి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ మన బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు వాళ్ళకి విజన్ సెంటర్స్తో మాకున్న విజన్ సెంటర్స్తో ఐ స్క్రీనింగ్ క్యాంప్ పెడుతూ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ డొనేట్ చేసిన మా సీతారాం గారికి ఎలక్ట్రిక్ కూడా ఈ క్లబ్లో డొనేట్ చేసి వారి దాతృత్వం వారు నిరూపించుకున్నారు. వారికి ఈరోజు ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసి మరి ఇలాంటి స్టేజ్ క్లబ్ వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి మంచి మా సీతారాం గారి మరి మంచి డోనర్స్ వచ్చి ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్స్కి దోహదపడతారని, ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా నిర్వహిస్తున్న శ్రేయస్ క్లబ్ ప్రెసిడెంట్ గారైన సుధీర్ గారికి, మా జెర్సీ గారైన లక్ష్మీ ప్రసన్న గారికి, ఆర్సీ గారైన మా ప్రభుదాస్ గారి, టీడీజీ ముందు గారు, బాలకృష్ణ గారు, మా ఐపీడీజీ గారు వచ్చారు, ఈశ్వర్ కుమార్ గారు, ప్రత్యేకంగా మా సీతారాం గారు ఈరోజు ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మీ అందరికీ కూడా నా ఉద్దేశం. సీతారాం గారి ఆర్థిక సహాయంతో ఈ స్కూల్కి ఏ అసెంబ్లీకి కానీ లంచ్ టైంలో కూర్చోడానికి కానీ పిల్లలకి బాగా ఎండబారిన పడతారని ఆ స్కూల్ యాజమాన్యం రిక్వెస్ట్ చేసిన మీదట ఈ షెడ్ నిర్మించడానికి ముందుకు వచ్చిన సీతారాం గారికి, వారిని శ్రేయస్ వారు మన లక్ష్మీ ప్రసన్న గారు ప్రోత్సహించి ఈ షెడ్ నిర్మాణానికి పూనుకున్నందుకు, దిగ్విజయంగా పూర్తి చేసినందుకు శ్రేయస్ క్లబ్ వారికి, దాత సీతారాం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఏదైనా చేయాలని నీడ్ ఉన్నప్పుడు మా లయన్స్ క్లబ్ దానికి ముందుండడంలో దానికి ఇదొక ఉదాహరణ. స్కూల్ యాజమాన్యం వారు లక్ష్మీ ప్రసన్న గారిని కలిసి మాకు అవసరం ఉందన్నప్పుడు ఆవిడని గుర్తించినప్పుడు వారు ఇంచుమించు 7-8 నెలలు దీనికోసం చర్చించి సరైన దాతను పట్టుకోవడంలో వారు సఫలీకృతమై, వారు కూడా ఎలైట్ క్లబ్ మెంబర్ సీతారాం గారు వారు ముందుకొచ్చి అవసరం ఉండాలి కానీ మా లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందు ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటాం. లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ తరఫున లక్ష్మీ ప్రసన్న గారు ప్రెసిడెంట్గా ఉన్న క్లబ్ అది. మరి వారి ఆధ్వర్యంలో దాతలైనటువంటి డాక్టర్ ఎన్ఎస్ మూర్తి గారు అండ్ కేవీఎస్ సీతారాం గారు సుమారు 2 లక్షల రూపాయల ఖర్చుతో ఈ రేకుల షెడ్ని నిర్మించడం జరిగింది. ఇది స్టూడెంట్స్కి చాలా ఉపయోగం. ఇది ఎండ వాన ఉన్నా సరే వాళ్ళు ఫోన్ చేయడానికి, అసెంబ్లీ అవ్వడానికి కానీ మరి ఉపయోగపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్లు చాలా చేస్తాయి కానీ దాతలు సీతారాం గారు, ఎన్ఎస్ మూర్తి గారు లాంటి చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి దాతలను సరైన టైంలో అప్రోచ్ అవ్వడం మరి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న గారి ప్రత్యేకత. మరి ప్రస్తుత క్లబ్ ప్రెసిడెంట్ అయిన సుశీల్ గారి ఆధ్వర్యంలో ఇనాగ్రేట్ చేయడం కూడా మరి ఆనందాన్ని కలగజేస్తూ, ఇక్కడ పిల్లలు చంటి పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. అందరి ఆరోగ్యానికి కూడా పరిరక్షణకి ఇది ఏర్పాటు చేయడం మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ఆనందాన్ని తెలియజేస్తూ సెలవు.